హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసవిస్ మల్టీవర్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి డివోషనల్ ప్లేస్ చెప్పేస్తానండి. అదేనండి అరుణాచలం. అరుణాచలం రావాలని, గిరి ప్రదక్షిణ చేయాలని చాలామందికి కోరికగా ఉంటుంది. నిజమేనండి, ఆ కోరిక నెరవేరాలంటే ఆయన అనుగ్రహం కూడా ఉండాలి. నా అనుగ్రహం ఇంతకుముందు ఏమైంది, నేను ఎన్నిసార్లు వచ్చానో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా వచ్చాను, కానీ నేను గిరి ప్రదక్షిణ చేయలేదు. నార్మల్గా నేను అన్ని వెహికల్ మీద మొత్తం అన్ని గిరి ప్రదక్షిణలో ఏవైతే వేలో ఉంటాయో అన్ని లింగాలని నేను కవర్ చేశాను. రెండోసారి నా పేరెంట్స్ని తీసుకొచ్చాను. అప్పుడు మా అందరికీ ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. నిజంగా దేవుడి దయ, ఆ అరుణాచల శివదయ వల్ల మేమందరం బాగానే ఉన్నాం. దానికి కారణంగా ఈసారి రావాలనుకున్నాం. మూడోసారి వచ్చాం, కానీ మాకు గిరి ప్రదక్షిణ కుదరలేదు. వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి, కుదరడమే లేదు. నాలుగోసారి నేను ఇప్పుడు అమ్మ వాళ్ళని అస్సలు మేము అనుకోలేదు. మేము తిరుపతి వరకే వచ్చాము, కానీ సడన్గా మా హస్బెండ్ అరుణాచలం వెళ్దాము, ఇప్పటి వరకు వచ్చాం కదా, వెళ్దాము, నాకు వెళ్ళాలనిపిస్తుంది అనగానే ఇంక నా ప్రయాణం అరుణాచలంకి బయలుదేరిపోయాం. అక్కడి నుంచి నేను మా హస్బెండ్ అప్పటికప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని అరుణాచలం వచ్చేసాం. అరుణాచలం మేము మార్నింగ్ దిగ్గానే ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి మేము రాజగోపురం దగ్గర దీపాన్ని వెలిగించుకొని మనస్ఫూర్తిగా దేవుని దండం పెట్టుకుంటూ నా ప్రయాణం మొదలైంది. ఈ 14 కిలోమీటర్లు ఎలా నడవగలుగుతానా లేదా అనే అపోహ ఉండేది. కానీ నిజంగా చెప్తున్నానండి, ఆ అరుణాచల శివ మనకి అంత ధైర్యాన్ని ఇస్తాడు. ముందుగా నేను రాజగోపురం దర్శనం చేసుకొని ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి, మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం, వరుణ, వాయువు, కుబేర, ఈశాన్యం, ఈ అష్టలింగాలని నేను దర్శించుకొని మళ్ళీ అరుణాచలం దర్శనానికి నేను బయలుదేరాను. నిజంగా ఈ మార్గ మధ్యంలో నాకు చాలామంది పరిచయం అయ్యారు, కొత్త మనుషులు పరిచయం అయ్యారు. అలాగే మధ్యలో ఒక మోక్ష మార్గం ఉంటుంది. నిజంగా ఎంతో అద్భుతం. మా మదర్ అంటారు, ఈ మోక్ష మార్గం అనేది తల్లి గర్భం నుంచి మనం బయటపడితే ఎలా ఉంటుందో సేమ్ నాకు ఆ ఫీలింగ్ అనేది వచ్చింది అన్నది. నాకు కూడా ఆవిడ చెప్పడం వల్ల ఏమో కానీ నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ అనిపించింది. ప్రతి లింగం దగ్గర మాకు దర్శనం చాలా బాగా అయ్యింది, విశ్రాంతిగా కూడా అనిపించేది అనమాట. ఒక లింగం దగ్గర అమ్మవారు ఉంటారు, దాని ఆపోజిట్లోనే స్వామివారి మన శిఖరం మీద ఏదైతే కొండ మీద ఉంటారో అరుణాచల శివుడికి బాగా క్లియర్గా కనిపిస్తాడు. ప్రతి సంవత్సరం పౌర్ణమికి అంట అక్కడి నుంచి హారతలు పూజలు చేస్తారని అక్కడున్న పూజారి గారు మనకి చెప్పారనమాట. ఇక్కడున్న మన డిఫాల్ట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఇంగ్లీష్లో రాయడం వల్ల మనకి ఈజీగా అర్థమైంది. చాలా వరకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ తమిళ్లోనే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తమిళ్ వచ్చినా కూడా వాళ్ళు అసలు తెలుగులోనే మాట్లాడారు. నా ప్రయాణం మొత్తం అంతా క్లియర్ చేసుకొని నేను అన్ని దర్శనాలు చేసుకొని నేను రాజగోపురానికి వచ్చేసాను. నిజంగా ఇంత నడిచామా అని కూడా నాకు అనిపించలేదు. ఎంతో ఆనందంగా అనిపించింది నాకు ఈ ప్రయాణం. నా పేరెంట్స్తో కొంచెం కష్టమైనా కూడా నేను వాళ్ళని నడిపించగలను. ఆ శివుడు నాకు ఆసక్తినిచ్చారు. ఇంకా నిజంగా శివుడిని తలుచుకుని నేను ఆ ప్రయాణం మొదలుపెట్టింది. నాకు ఆయన చూసిన తర్వాత నా ప్రయాణమే మర్చిపోయేంతగా చేసేసింది ఈ ప్రయాణం. నేను ఈ ప్రయాణంలో చాలా తెలుసుకున్నానండి. అరుణాచలం వెళ్ళడం అనేది ఆ శివుని ఆజ్ఞ. మీకు అదృష్టం ఉంటేనే అరుణాచలంలో అడుగు పెట్టగలరు. నేనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు కూడా దేవుడిని గట్టిగా అడగండి. ఎప్పుడు ఆయన పిలుస్తారో అప్పుడే మీరు వెళ్ళగలుగుతారు, అంతవరకు మీరు వెళ్ళనే లేరు. ఇదైతే నేను గ్యారెంటీగా చెప్పేస్తాను. అలాగే నాకు దర్శనం అయ్యాక మంచి అన్నదానం కూడా ఆ శివుడు నాకు ప్రసాదించాడు. అవన్నీ చూసుకొని నేను ఇంకా బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఒక మంచి గోపురాన్ని వ్యూని మీకుతో షేర్ చేసుకుంటాను. నిజంగా చాలా బాగుంటుంది. గోపురాలు అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖిన భవంతు.